ఒకతను తన జీవితాంతం కష్టపడి ఒక అచ్చు యంత్రాన్ని కనుగొన్నాడు. ఇంకా ముందు తరాలకు ఉండాలని చెప్పి దేవుడి వాక్యం అందరూ తెలుసుకోవాలని వాళ్ళ జీవితాలను, వాళ్ళ బలమును, వాళ్ళ సంపదలను త్యాగం చేసి నన్ను ఈ భూమి మీద 1617 భాషలలో ముద్రించారు. నాలో ఉన్న పుస్తకాలను విడివిడిగా 1217 భాషలలో అందుబాటులో ఉంది. అయితే మన దేశంలో 92 భాషలలో అందుబాటులో ఉంది. కొత్త నిబంధన 74 భాషల్లో అందుబాటులో ఉంది. ఇంతమంది ఇంత కష్టపడి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ముద్రించడానికి కారణం ఏమిటంటే అందరూ దేవుడి వాక్యం తెలుసుకోవాలని, అందరూ దేవుడి వాక్యం చదవాలని. కానీ ఈ రోజున కొంతమంది క్రైస్తవులు చేస్తుందని చూస్తుంటే మాలాంటి బైబిల్స్ కి చాలా బాధగా ఉంటుంది. ఇలాంటివి మీ ముందు కొన్ని ఉంచుతాను. ఇప్పుడేం జరుగుతుందో చూద్దాం. ఈ రోజు మా అబ్బాయి అన్నప్రసన్న వేడుకండి. అందరినీ పిలిచానండి. ఈ రోజు మా అబ్బాయి ఏది పట్టుకుంటే జీవితంలో అది సాధిస్తాడంట. అదిగోండి మాటల్లో పాస్టర్ గారు కూడా వచ్చేస్తున్నారు. వందనాలు పాస్టర్ గారు. రండి కూర్చోండి. కార్యక్రమం మొదలు పెడదామా పాస్టర్ గారు? మొదలు పెడదాం. ఏమేమి పెట్టారో చూసుకుందాం. బంగారం పెట్టేసేసారు, పరమాన్నం పెట్టేశారు, పెన్ను పెట్టేశారు. డబ్బులు రా, డబ్బులు అసలే ముఖ్యమైన అదే. అయితే ఏందిరా? పెట్టేశాను. ఇంకేదో మిస్ అయింది. బైబిల్ ఏదిరా? ఏదిరా దిమ్మల్లా నిలుచుంటారు ఏం చేయకుండా. మాస్టర్ గారు బైబిల్ ఇవ్వండి. వెరీ గుడ్, అన్ని పెట్టేశాను. మేడం వాళ్ళు బుడ్డాన్ని తీసుకురండి అయ్యా. ఇదో ఇక్కడ ఉన్నాయి కదా, నీకు నచ్చింది ఏదో ఒకటి పట్టుకో. ఈ రోజు నువ్వు ఏది పట్టుకుంటే జీవితంలో సాధిస్తావంట. అటు కాదురా, ఇట్రా. ఈ స్కిట్ లో మీ డాడీ నేను రా ఈ రోజుకి. ఇట్రా. ఇదిగో ఇక్కడ బంగారం ఉంది. బంగారం పట్టుకోరా. వద్దా? సర్లే వదిలేసి. పరమాన్నం రా, పరమాన్నం వద్దులేరా, తిండిపోతాడు అవుతావు. పెన్ను నానా. మన వంశం మొత్తం నిశానా బెచ్, ఒక్కరు చదువుకొని బాగుపడిన లేడు. డబ్బులు నానా, డబ్బులు మనకు కావాల్సింది అదే నానా. డబ్బులు నానా. అది మంచి పని చేసి ఇదేంటి బైబిల్ పట్టుకున్నాడు. పాస్టర్ గారండి, మా అబ్బాయి బైబిల్ పట్టుకున్నారండి. మంచిది, చాలా మంచిది. విలువైన దాన్నే పట్టుకున్నాడు. జీవితంలో గొప్ప పాస్టర్ అయ్యేలా ఉన్నాడండి. నాకు చాలా ఆనందంగా ఉంది. సరే అండి, నేను వెళ్ళి వస్తాను. అలాగే పాస్టర్ గారు. అరే పాస్టర్ గారిని వదిలిపెట్టేసిరంగా. అలాగే. వీడేంటో బైబిల్ పట్టుకున్నాడు. పెద్దయ్యాక పరిచర్యకి వెళ్తాను, పాస్టర్ అవుతాను అంటాడేమో. నాకేం అర్థం కావట్లా, టెన్షన్ వస్తుంది. చూశారు కదండి, ఆ పిల్లవాడు ఆ బైబిల్ పట్టుకుంటే ఆ తండ్రి ఎంత నవ్వలేక నవ్వుతున్నాడు. రేపు పెద్దయిన తర్వాత ఆ పిల్లవాడు దేవుడు నాతో మాట్లాడాడు, నేను పరిచర్య చేస్తానంటే ఆ తండ్రి అంగీకరిస్తాడా? ఇప్పుడేం జరుగుతుందో చూద్దాం. మిమ్మల్ని ఫ్యూచర్ లోకి తీసుకువెళ్ళబోతున్నాం. అందరికీ వందనాలండి. నేను నా చిన్నప్పటి నుండి అన్నప్రసన్న రోజు బైబిల్ పట్టుకున్నానండి. అప్పుడేదో తెలియక పట్టుకున్నాను, కానీ ఇప్పుడు తెలిసి కూడా పట్టుకున్నాను. నేను ఎప్పుడైతే బైబిల్ పట్టుకున్నానో ఆ బైబిల్ నా జీవితాన్నే మార్చేసింది. అందుకు నేను అందరిలాగా బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించి డబ్బులు కూడా సంపాదించాలనుకున్నాను. కానీ నేను ఎప్పుడైతే బైబిల్ పట్టుకున్నానో అందుకు నేను ఉద్యోగం, డబ్బుల కన్నా దేవుని సేవ, దేవుని పరిచర్య ఎంతో గొప్పదని తెలుసుకున్నాను. అందుకు నేను దేవుని సేవ చేయాలనుకుంటున్నాను. మా డాడీని పర్మిషన్ అడుగుతాను. మా డాడీ సంతోషిస్తాడు. డాడీ మీకు ఒక విషయం చెప్పాలి డాడీ. చెప్పు నాన్న. నేను బైబిల్ చదివాను, దేవుని వాక్యం నాతో మాట్లాడింది డాడీ. దేవుని పరిచర్య చేస్తాను, పాస్టర్ కూడా అవుతాను డాడీ. పాస్టర్ అవుతావా? పిచ్చి పట్టిందేంట్రా నీకు? నిన్ను డబ్బులు పోసి చదివించింది పాస్టర్ ని చేయడానికా? నువ్వు అమెరికా వెళ్లి డాలర్ల మీద డాలర్లు సంపాదిస్తే బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టాలనుకున్నాను. నువ్వేంట్రా నన్ను బికారీని చేసేవాళ్ళను? అది కాదు డాడీ, దేవుని వాక్యం నాతో మాట్లాడింది డాడీ. అది కాదు ఇది కాదు ఏం కాదు కానీ నువ్వు వెళ్ళి అమెరికా వెళ్లి బాగా చదువుకొని బాగా సెటిల్ అవ్వు. వెళ్ళు. అది కాదు డాడీ. అమ్మో, వీళ్ళు నేను అనుకున్నంత పని చేసేసాడు. దేవుడు మాట్లాడాడంట బైబిల్ ద్వారా. సేవకి వెళ్తాను అంటున్నాడు, పరిచర్యకి వెళ్తాను అంటున్నాడు. వీడు సేవకి వెళ్తే రేపు పిల్లలు ఎవరిస్తారు? పరిచర్య అంట, పరిచర్య. చూశారు కదండి,
ఆ పిల్లవాడు చిన్నప్పుడు బైబిల్ పట్టుకుంటే నవ్వలేక నవ్వాడు. ఈ రోజు పెద్దయ్యాక నాన్న దేవుడు నాతో మాట్లాడాడు, పరిచర్య చేస్తానంటే ఆనందించకుండా నువ్వు చదివి ఆస్తులు సంపాదిస్తే నేను ఆనందిస్తాను, కానీ ఇలా పాస్టర్ అయితే నీకు పిల్లని ఎవరిస్తారని చాలా బాధపడుతున్నారు. నిజంగా మీలో మీ పిల్లలు పరిచర్య చేస్తుంటే ఆనందించేవారు, సహకరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఒకసారి ఆలోచించండి. ఇలాంటివి మా బైబిల్స్ కి చాలా బాధాకరమైన విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మిమ్మల్ని ఒక ఆరాధనలోకి తీసుకువెళ్ళబోతున్నాను. అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. బైబిల్ని అందరూ పట్టుకోనండి. ఈ విశ్వాస ప్రార్థన చేద్దాం. ఈ పరిశుద్ధ గ్రంథం 2 అంచుల ఖడ్గం, అపరంజి కంటే అమూల్యమైనది, విస్తారమైన మేలిమి బంగారు కంటే విలువైనది, తేనె కంటేను జుంటి తేనెదారుల కంటే మధురమైనది. పాస్టర్ గారు పరిశుద్ధ గ్రంథాన్ని పైకెత్తమంటే ఇదేంటి ఫోన్ ఎత్తాడు? ఒకసారి దగ్గరికి వెళ్ళి అడుగుదాం. అయ్యా, ఏమిటండి ఏం చేస్తున్నావు? అందరూ ఏం చేస్తున్నారు? నేను అదే చేస్తున్నాను. అందరూ ఏం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు? అందరూ విశ్వాస ప్రకటన చేస్తున్నారు, నేను అదే చేస్తున్నాను. అవునా, ఓకే, మంచిది. పాస్టర్ గారు పరిశుద్ధ గ్రంథాన్ని కదా పైకెత్తమన్నారు, మీరేంటి సెల్ ఫోన్ పైకెత్తారు? నీకు తెలీదా దీంట్లో బైబిల్ యాప్ ఉంటుందని? అందుకే దీన్ని పైకెత్తాను. బైబిల్ ఒకటే ఉందా, ఇంకేమైనా ఉన్నాయా? దీంట్లో యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్ చాలా యాప్స్ ఉన్నాయిగా. అవునా, మంచిది. ఓకే, మనీ ఉన్నాయా? ఉన్నాయిగా. పాటలు ఉన్నాయా? అబ్బో బోలెడని ఉన్నాయి. సినిమాలు ఉన్నాయా? చాలా ఉన్నాయి. సరే, అవన్నీ కింద పట్టేసి పరిశుద్ధ గ్రంథాన్ని మాత్రం పైకెత్తండి. అది ఎలా కుడుతుందండి? మరి ఇదెలా కుదురుతుందండి? పాస్టర్ గారు పరిశుద్ధ గ్రంథాన్ని పైకెత్తమన్నారు, మీరేమో సెల్ ఫోన్ పైకెత్తారు. ఎప్పుడైనా మీరు పరిశుద్ధ గ్రంథాన్ని తెచ్చుకోకపోతే మీ పక్కన ఉన్న వాళ్ళ బైబిల్ ని పట్టుకోండి, అంతేగాని ఇలాంటి అపవిత్రమైన ఫోన్ ని సెల్ ఫోన్ తో పోల్చకండి. చూశారు కదండి, చాలా మంది ఇంతే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అపవిత్రమైన సెల్ ఫోన్ తో పోల్చుతున్నారు. ఈ ఫోన్ అన్నిటికీ పాపానికి ప్రాముఖ్యంగా ఉంది కాబట్టి ఈ సెల్ ఫోన్ ని మీరు అంతగా యూజ్ చేయకండి. కాబట్టి మీరు విశ్వాసంలో ఉన్నప్పుడు, దేవుడి వాక్యంలో ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని మీరు వాడగలిగిన 2 అంచుల ఖడ్గం వలె దేవుడు మిమ్మల్ని కాపాడితే అలాంటి పరిశుద్ధ గ్రంథాన్ని మీరు పట్టుకోవడానికి ఎలాంటిగా ఫీల్ అవుతారు? చాలా మంది ఇలాగే ఫీల్ అవుతూ ఉంటారు. నలుగురిలో బైబిల్ పట్టుకొని నడవాలన్నా, నలుగురిలో బైబిల్ చదవాలన్నా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. బైబిల్ అంటే ఏమిటండి? దేవుని వాక్యమే కదా. అలాంటి వాక్యాన్ని పట్టుకోవడానికి ఎందుకండి అంత ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు? ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. చూశారు కదండి, పాటలు అయిపోయాక వాక్యం శ్రేణికి వస్తున్నారు. పాటలు, ఆరాధన అన్ని ప్రాముఖ్యమే. వాక్యం వినక ముందు పాటలు చేస్తూ ఆరాధన చేస్తే దేవుడికి నచ్చదు. పాటలు, ఆ వాక్యం 2 ఇంపార్టెంటే. చూశారు కదండి, అలా వాక్యం స్టార్ట్ అయిందో లేదో వాక్యం వినక ముందే వెళ్లిపోతున్నారు. ఆదివారం ఆరాధన అంటే పాటలు, వాక్యం 2 ఇంపార్టెంటే. అలాంటి సమయాన్ని మీరు వ్యర్థం చేసుకోకండి. ఆదివారం దేవుని సన్నిధిలో గడపండి. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. అరే, ఎవరు బైబిల్ మర్చిపోయి ఉంటారు? పేరు చెప్పు. మహిమనా? కాల్ చేద్దాం. హలో అమ్మా మహిమ. హలో హలో అమ్మా మహిమ. ఎవరయ్యా నువ్వు? నేను నీకు అమ్మలా కనిపిస్తున్నానా? నీకు కూడా? అమ్మా నేనమ్మా మహిమ. అదిగో మళ్ళీ అమ్మ అంటున్నావు. అమ్మా నేనమ్మా పాస్టర్ గారిని. అయ్యో పాస్టర్ గారు మీరా? నేను మీకు కాల్ చేద్దాం అనుకున్నానండి. మాట్లాడి చాలా రోజులు అయ్యింది. అసలే అందరు ఇలా ఉన్నారు, బాగున్నారా? మాట్లాడి చాలా రోజులైంది అంటున్నావేందమ్మా? ఇందాకలే కదా ప్రేయర్ చేయించుకొని వెళ్ళాం. అయ్యో పాస్టర్ గారు మీరా? నేను ఇంకా ఆ పాస్టర్ గారు అనుకున్నానండి. చెప్పండి. ఆ పాస్టర్ గారు ఎవరమ్మా? అదెవరు లేరు పాస్టర్ గారు, చెప్పండి. ఏ సమస్యలు లేవు కదమ్మా? అలాంటిదేమీ లేదు పాస్టర్ గారు, చెప్పండి. అదేనమ్మా, ఇందాక చర్చికి వచ్చినప్పుడు బైబిల్ మర్చిపోయి వెళ్ళిపోయా, అందుకే కాల్ చేసి. అయ్యో అవునా? సరే పాస్టర్ గారు, నేను భోజన హడావిడిలో మర్చిపోయి ఉంటానేమో. నేను వచ్చే వారం వచ్చి తీసుకుంటాను పాస్టర్ గారు. సరేనమ్మా, చర్చిలో ఉండితే వచ్చి తీసుకో. సరే పాస్టర్ గారు, వందనాలు పాస్టర్ గారు. ఇలాంటివి మీకు తప్పవు పాస్టర్ గారు. ప్రతిరోజు మర్చిపోయిన బైబిల్స్ బుక్ స్టాల్ లో ఉన్న బైబిల్స్ కంటే పాస్టర్ గారి రూమ్ లోనే ఎక్కువగా ఉన్నాయి. అది బైబిల్ కాబట్టి వచ్చే వారం వచ్చి తీసుకుంటాను అంది. అదే
ఏ బీరువా తాళాలో ఏ పర్సు మర్చిపోతే పాస్టర్ గారికి ఫోన్ చేసి వెంటనే మందిరానికి వచ్చేసి మందిరం అంతా వెతికేస్తారు. జరిగే అంతవరకు వెతుకుతారు, చల్లడ పెట్టేస్తారు. పాస్టర్ గారు సీసీ కెమెరా ఫుటేజ్ ఓపెన్ చేయండి, నేను ఇటువైపు కూర్చున్నాను అటువైపు కూర్చున్నాను అని చెప్పి మందిరం మొత్తం వెతికేస్తారు. ఆమెకి ఈ రోజు నుంచి శనివారం దాకా బైబిల్తో పనే లేదు కాబట్టి వచ్చే వారం వచ్చి తీసుకుంటాను అంది. బైబిల్ ని ఇలా కొంతమంది యూజ్ చేస్తుంటే మరి కొంతమంది చాలా రకాలుగా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు చూద్దాం. 500, 1000 రూపాయలు, 1500, 4500 అయితే కలెక్ట్ చేశాను. కానీ ఇవి ఎక్కడ పెట్టాలి? అబ్బా, అసలే ఇవి మా ఆయన జేబులోంచి దొంగతనం చేసినప్పుడు ఎక్కడ పెట్టాలో ఏమో. కిచెన్ లో పప్పు డబ్బాలో పెడదాం, అక్కడైతే సేఫ్ గా ఉంటాయి. కిచెన్ లోకి నేను తప్ప ఇంకెవరు వెళ్తారు? అమ్మో వద్దు వద్దు, కిచెన్ లో మొన్న పెడితే ఎవరో తీసేశారు, ఇంకెక్కడ పెట్టాలి? బీరువాలో పెడదాం, బీరువాలో పెట్టి లాకర్ లో పెట్టి తాళం వేశాక. అమ్మో, బీరువా కీస్ కూడా వాళ్ళ దగ్గర ఉండే కదా, తీసుకొని నాకు తెలియదంటే నేనేం చేయాలి? మొన్నటికి మొన్న ఫ్రిడ్జ్ లో పెడితే కూడా తీసేశారండి, ఇంకెక్కడ పెట్టాలప్పా? బైబిల్లో పెడదాం, బైబిల్లో అయితే సేఫ్ గా ఉంటాయి. ఈ ఆదివారమే కదా వెళ్ళేది, వచ్చే ఆదివారం నాకు బైబిలే ముట్టుకోను. వెతుకుదాం బైబిల్ ఎక్కడుంది. దొరికింది. అమ్మయ్య, బైబిల్లో పెట్టేశాను, ఇంకా నాకు ఏమీ ఇబ్బంది ఉండదు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు అవి కూడా ఎక్కడ పెట్టానో చూడాలి, బైబిల్లో పెడితే భద్రంగా ఉంటాయి. దొరికినాయి. అమ్మయ్య, ఇంకా నా డబ్బులు నా వస్తువులు ఏమీ పోవు, బైబిల్లో అయితే సేఫ్ గా ఉంటాయి. చూసారు కదండి బైబిల్ ని ఎలా యూజ్ చేస్తున్నారో. చివరికి బైబిల్ నే బ్యాంక్ చేశారు. ఏంటి మీ ఆయనకు తెలియకుండా తీసావా? గొప్ప ఇల్లాలివమ్మ. రేపొద్దున వాళ్ళ ఆయన వచ్చి ఏంటి బైబిల్లో నేను పెట్టిన మనీ పోయాయా అని అడిగితే నాకేం తెలీదు అని చెప్పేసి దేవుడి మీదే ఒట్టేస్తారు. ఆఖరికి ఆ దేవుణ్ణి కాపలాగా పెట్టేస్తారు. ఇంత గొప్ప ఇబ్బందులు వస్తున్నాయండి మా లాంటి బైబిల్స్ కి. ఈ రోజుల్లో చాలా మంది మా విలువ తెలియక బయట పడేస్తున్నారు, కాలితో త్రొక్కుతున్నారు. ఇంకా అనేక మంది బైబిల్ ని కాల్ చేస్తున్నారు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, బైబిల్ మీ దగ్గర ఉందంటే దాన్ని ప్రతిరోజు చదవండి. దాని విలువ మీకు దూరమైన తర్వాతే తెలుస్తుంది. దగ్గర ఉన్నప్పుడు బైబిల్ విలువ మనకు తెలియదు. అలాంటి బైబిల్ ని ఎప్పుడు దుఃఖపరచకండి. ప్రతిరోజు బైబిల్ చదువుకోండి. మీ దగ్గర ఎవరి దగ్గరైనా బైబిల్ లేకపోతే కొనుక్కోండి, దాన్ని రోజు చదువుకోండి. దేవుడు నాతో మాట్లాడాలి అంటారు. దేవుడు ఎలా మాట్లాడతారండి? వాక్యం ద్వారానే కదా. వాక్యమే దేవుడై ఉండేది కనుక దేవుడు మనతో రోజు మాట్లాడాలంటే రోజు ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకోవాలి. అలాంటి బైబిల్స్ కి ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయంటే ఒకసారి మీరు ఆలోచించండి.